రాజు చెప్పండి, మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాబోతున్నారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడబోతున్నారు. ఏమంటున్నారు అన్నదాతలు? అదేవిధంగా రకరకాల చాటింపులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామాల్లో ఎన్యూమరేషన్ లిస్టులో ఉంటే వాళ్ళ దగ్గర ధాన్యం కొనమని చెప్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రకరకాల కొర్రీలు పెడుతున్నారు ఈ పంట నష్టపరిహారం అంశంలో. బిందు ప్రధానంగా చూసినాక కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా అడుగడుగున ఆంక్షల నడుమ సాగుతుంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు అధికారులు కూడా పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి బాధ ఏదైతే ఉందో, తుఫాను దాటికి నష్టపోయినటువంటి రైతులకు సంబంధించిన బాధ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తాకు వస్తుంటే అధికారులు కానీ పాలకుల వెన్నులో వణుకు పుడుతుందని చెప్పొచ్చు. పూర్తిగా ఎక్కడికి అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు అసలు? ఇప్పుడు మాందా తుఫాను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అధికారులు కరెక్ట్గా ఎన్యూమరేషన్ చేయకుండా మరి ఇక్కడ దగ్గర లక్షలాది ఎకరాలు నష్టపోతే ఏదో అడపాదడపాగా 10,000 ఎకరం 5,000 ఎకరం చూపించుకుంటూ అటు రైతులు మోహం చేసే పరిస్థితి ఉంది. అది కాకుండా ఆయన స్వయంగా చూసి రైతులు న్యాయం చేయాలని ఉద్దేశం మీద ఆయన స్వయంగా వస్తున్నారు. ఇది ఏది యుద్ధ వాతావరణం కింద ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం అవట్లేదు. అంటే నష్టపోయిన రైతులను పరామర్శించడం కూడా తప్పు కింద ఉంది. వాళ్ళు వస్తే తన ప్రభుత్వం పడిపోద్దామని చెప్పి కూటమి భయపడేటట్టుంది. ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ రైతులను కూడా రానివ్వకుండా ఆఖరి వాట్సాప్ మెసేజ్లు కూడా బ్యాన్ చేస్తూ వాటిని ఆఫ్ చేస్తూ మొత్తం ఏదో యుద్ధ వాతావరణం, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం జరిగితే బోర్డర్లు ఎలాగుంటుందో అది ఈ రోజున కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆంక్షలు తీస్తుంది. అయినా సరే రైతులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ అడ్డంకులన్నీ కూడా తెంచుకొని ముందుకొచ్చే పరిస్థితి రోజు ఉంది. వేలాదిగా జనం ఆయనకి తమ గోడు చెప్పుకుందాం. ఈ కూటమి ప్రభుత్వంలో గత 2 ఏళ్ళగా ఎంత నష్టపోయాం, ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు, గుళ్ళో కూడా దేవుడి దగ్గర కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఎక్కడ పడతామని భయపడే పరిస్థితి. ఇంకా 3 ఏళ్ళు ఏ రకం ఎన్ని దారుణాలు చూడాలని చెప్పి భయపడే పరిస్థితి రోజు ప్రజలు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చి వాళ్ళని రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి, వాళ్ళ మనోభావానికి ఇబ్బంది లేకుండా కలజ ఉండడానికి వస్తున్నారు. ఈవేళ వాళ్ళకు కూడా గత 5,000 4,000 రూపాయలు ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఎకరానికి కూడా 30,000 రూపాయలు తక్కువ ఇస్తే వాళ్ళకి ఏదో పెట్టుబడిలో కొద్దిగా వస్తా తప్పించి వాళ్ళ నష్టానికి బయటపడరని చెప్పి మరి వాళ్ళు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, అయ్యా మీరు పార్టీలకు అతీతంగా రైతులను ఆదుకోండి అంటే రైతులను కూడా ఆదుకోకుండా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు ఎందుకు భయపడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి రోజు ప్రజలు ఉందని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి చూడండి, విచారించండి. మీ ముగ్గురు కూడా అటు మీరు అవనియండి, మీ కూటమి నాయకులు అవనియండి, ముగ్గురు కూడా మీరేదో ప్రచారాలు చేసుకొని ప్రజలను తప్పుదో పట్టించినా సరే ఈ రోజున ఎవరో కూడా వినే పరిస్థితి లేరు. మీ తాలూకా మీరు చేస్తున్న నాటకాలు, బోటకాలను కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడైనా సరే కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులకి వాళ్ళకి పరిహారం ఇవ్వండి. ముఖ్యంగా పడిపోయిన రైతులకి ఇస్తున్నారు, కానీ చాలా చేలు పొట్ల మీద ఉన్నాయి. వాటికి నీరు ఇంకిపోయి పొట్లం పూర్తిగా చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కూడా మీరు పరిశీలించి పాడైపోయిన చేలుకు కూడా మొత్తం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులు కూడా ఇక్కడ వీడితో మాట్లాడతాం. చెప్పండి అసలు ఎలా ఉంది మీ పరిస్థితి? ఈరోజు రైతాంగం చేయాలంటే ఈ రాష్ట్రం నుంచి రైతు పారిపోయే పరిస్థితిలో ఉందనేది మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులను చూసినట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రైతు బాంధవుడు రైతు బాధ తెలుసుకుని మరి వారి కన్నీళ్ళు తొలవాలని ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తమ బాధలు చెప్పుకొని, మహాప్రభు మమ్మల్ని మీరు ఉన్నంతకాలం ఎంతో మంచిగా చూసుకున్నారు, ఈ రోజున చూసినట్లయితే వ్యవసాయం దండగా వ్యవసాయం చెయ్యొద్దు అనే ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదని ఈరోజు రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి తన గోడుని విన్నవించుకోవడానికి ఇంతమందిగా బయలుదేరి వచ్చారంటే స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఎందుకంటే ఇంత వేలాది మంది ఒక గూడూరు పాయింట్లోకి, అంటే పెడన కాన్స్టిట్యున్సీ నుంచే కాకుండా మరి మిగతా ప్రాంతాల నుంచి కూడా నాకు చాలామంది కైకలూరు ప్రాంతం నుంచి కూడా ఫోన్ చేయడం జరిగింది. మరి మీ కృష్ణా జిల్లాకి జగన్ గారు వస్తున్నారు కదా, మీరు కూడా రావచ్చు. మీరు రావడం ఏంటారు? రైతు ఎవడైనా వచ్చి ఆయన బాధ చెప్పుకుంటే మరి రైతులకి మేలు చేయగలిగిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రైతు మేలు కోరిన ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఏదైనా ఇలాంటి విపత్తుల్లో ప్రభుత్వం ఆదుకోవడం పక్కన పెడితే ఒక ఇన్సూరెన్స్ని మరి ఆయన పూర్తిగా ప్రభుత్వమే భరించి ప్రతి ఒక్క రైతుకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున చేయించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజున చూసినట్లయితే ఏదన్నా నష్టం జరిగుంటే తక్కువగానే నష్టం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకృతి కూడా సహకరించింది. కానీ ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని కాలంలోనే, అంటే మనం పంట వేసేది 4-5 నెలల కాలం పంట, ఈ 4-5 నెలల్లోనే ఇన్సూరెన్స్గా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆ 4 నెలల కాలంలోనే పంట కాలంలోనే మరి ఇచ్చినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ప్రతిదీ
ఏదో పెద్దలు చెప్పారు శాస్త్రం, నిజం చెప్తే చంద్రబాబు నాయుడికి శాపం ఉందంట. అలాగే ఏ ఒక్కటి నిజం చెప్పడు. కనీసం ఈ రోజున ముంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి పూర్తి స్థాయిలో కాకపోయినా మరి ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన దాంట్లో 50% అంటే ఈరోజు ఇంచుమించు 50-60 వేల రూపాయలు ఒక రైతు ఖర్చు పెట్టి ఉన్నాడు. మరి కనీసం ఒక ఎకరానికి 25,000 రూపాయలైనా నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా రైతులందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేసే పరిస్థితిలో ఏదైతే పొలం పడిపోయిందో ఎకరంలో 10 సెంట్లు రాస్తాం, 10 సెంట్లు రాస్తామని చెప్తున్నారు. కానీ నుంచున్న కర్రలు కూడా అంటే దుబ్బులు వరి దుబ్బులు ఏదైతే నుంచి ఉన్నాయో వాటిలో కూడా గింజలు రాలిపోయి పాలు రాలిపోయి మరి పాలు తోడుకోలేని పరిస్థితుల్లో మరి అది తప్పగా అంటే ధాన్యం గింజగా తయారవకుండా తప్పగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి కూడా ఒక 25,000 రూపాయలు నష్టపరిహారం అందించే విధంగా ఈ ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాకి ఈ బందర్ ప్రాంతానికి వస్తున్నారు. మరి ఈరోజు చూసినట్లయితే పెనంలూరు కానీ మరి అలాగే పామరు కానీ పెడన కానీ మచిలీపట్నం కానీ చూసినట్లయితే రైతులు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ద్వారా అయినా సరే ఈ ప్రభుత్వానికి కళ్ళు తెస్తుంది, మాకు న్యాయం జరుగుద్దని ఒక ఆనందంతో మరి వచ్చి ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దానికి ఉదాహరణగా చెప్పగలం. మరి ఏదైతే అసెంబ్లీలోనే ఉన్నటువంటి కొంతమంది నాయకులు మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి, మెడికల్ కాలేజీలు లేవు అని మాట్లాడి చేతులెత్తిన మాట్లాడడానికి మరి మెడికల్ కాలేజీలు చూపించి మరి కళ్ళు తెరిచినటువంటి పరిస్థితి మనందరం చూసాం. అలాగే ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మరి వాస్తవంగా చూసుకోవాలంటే మరి మా నాయకుడు కానీ మా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము చేసిన అభివృద్ధిని వారు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మరి పవన్ కళ్యాణ్ మీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు వేశారు? ఎలా ఉంది? మా 4 ఎకరాలు వేసామండి. మొత్తం పడిపోయి తాళైపోయినాయి. మరీ దారుణంగా ఉంది. ఎవరైనా వచ్చారా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ? ఎవరు ఇప్పటికీ అసలు రెవెన్యూ వాళ్ళు అనేది ఎవరు చూడాలి, మమ్మల్ని పరిశీలించాలి అసలు రాలా. మరి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎంత పెట్టారు పెట్టుబడి? 1,00,000 రూపాయలు పైన పెట్టి ఏమంటారు అసలు? ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని అసలు. రాలేదా? ఎమ్మెల్యే గారు కాదు కదా, మన విఆర్ఓ గారే రాలేదా? రాలేదండి. ఏమంటున్నారు? ఏమన్నా వస్తున్నాం అన్నారు అంతే, ఏ ఒక్కళ్ళు రాలా. చెప్పండి. ఈ విధంగా చూస్తున్నారు, అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు పర్యటనలో. ఇప్పుడు ఆల్రెడీ రైతులు బాధ విందామని జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఇబ్బందులు పెడతారు. ఏం చూస్తారు? అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి ఒకసారి కనబడితే ఇదంతా ప్రపంచంలాగా కనబడదేమని ఒక భయం. వాళ్ళు ఏ పని చేసినా సరే ఈయన చేస్తాడేమో అనే భయంతోనే ఉన్నారు తప్ప వాళ్ళు ఏది స్వతహాగా చేయాలని ఆలోచన అసలు లేరు. రెండోది మోంతా తుఫాన్ వచ్చింది కదా, దీనికి పడిపోయిన దానికి ఏదైనా రాయాలి, ఇన్పుట్ సబ్సిడీకి దానికి రాయాలనే ఆలోచనతో రైతులు వెళ్ళి అడిగితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు దీనికి ఇన్పుట్ సబ్సిడీ రాస్తే కనుక రేపొద్దున ధాన్యం కొనరు, ఆ నెంబర్ల మీద ధాన్యం కొనరు అని చెప్పారు.